హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ సాయంకాల సమయంలో యేసుతో సహవాసం అనే పేజ్ ద్వారా మరి ఆరాధనలోనికి ప్రేమపూర్వకంగా ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన వారమంతా దీవించి ఆశీర్వదించి ఆయన రెక్కల నీడ భద్రపరిచి మరొక వారం యేసుతో సహవాసం అనే పేజ్ ద్వారా మరి ఆరాధనలోనికి దేవునితో కొంత సమయం గడపడానికి దేవుడు కృప చూపినందుకు ఆయనకి ఎంతగానో నేను లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రతి వారం మరి లైవ్ను వీక్షిస్తూ ఈ పరిచర్యను బలపరుస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమముగా ఉంటున్నారని నేను ఆశిస్తున్నాను. దేవుని యొక్క మెండైన కృప మీ పైన నిరంతరము ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఒక సేవకుడిగా మీ అందరి కోసము అనుదినము తప్పక ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో వారందరికీ కూడా మరి వారి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు కొంతమందికి విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఈ సమయంలో ప్రార్థనతో ఈ లైవ్ మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, ఆకాశములు మహాకాశములు పట్టజాలని తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు ప్రభువా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంతగానో మమ్మల్ని ప్రేమించి మీ మహాకృపను బట్టి ఇదిగో తండ్రి గడిచిన వారము నుండి ఈ వారమంతా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా ముందుండి మాకు తోడుగా ఉండి మీరు నడిచినందుకు దేవా స్తోత్రాలు. మా అక్కరలు మా అవసరతలు మీరు తీర్చి అన్ని వేళల్లో అన్ని సమయాల్లో ప్రభువా మీరు మమ్మల్ని ఆదుకున్నందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ఆయన. ఇదిగో తండ్రి మరొక ఆదివారం యేసుతో సహవాసం అనే పేజ్ ద్వారా బెతెస్దా ప్రార్థనా మందిరం నుండి మీ బిడ్డలకు లైవ్ ను అందించడానికి కొరకు మీరు ఏర్పాటు చేసిన ఈ సమయమును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారము ఈ లైవ్ ను వీక్షిస్తూ అయా ఇదిగోండి లైవ్ ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసిని బట్టి ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా అనేకులకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ లైవ్ ను మీరు దీవించండి. ఈ లైవ్ ను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారి జీవితాలు మార్పు చెందులాగునా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కష్టకాలంలో దుఃఖ కాలంలో వ్యాధి బాధలలో ఒంటరితనములో నీ బిడ్డలకు ఆదరణ నెమ్మది కలిగించులాగునా ఈ మాటలను ప్రభువా నీ బిడ్డలకు అనుగ్రహిస్తారని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నేరుగా వారి యొక్క గృహాల్లోనికి వారి యొక్క చేతిలోనికి ఈ ఆరాధనను తీసుకెళ్ళడానికి మీరు కృప చూపుతున్నందుకు అయా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు మీరు ఘనముగా అద్భుతకరముగా జరిగించుకుంటున్నందుకు దేవా స్తోత్రాలు. అనేకమైన కొత్త వారు చూసి వారి ఆత్మీయంగా బలపరచబడటానికి ఈ యొక్క ప్రోగ్రామ్ ను మీరు దీవిస్తున్నందుకు దేవా స్తోత్రాలు. ఈ రాత్రి కాలం కూడా ప్రభువా ఈ యొక్క పరిచర్యను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు నందు నా ప్రయాసము వ్యర్థము కాదని నీ వాక్యం ద్వారా తెలియపరిచిందిగా ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో మేము పడుతున్న ప్రయాసము అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచమని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాటలతో పాడుచుండగా నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యములో నుండి నీ బిడ్డలకు కావలసిన వాక్యమును శ్రేష్టమైన సందేశమును నీ బిడ్డలకు దయచేయమని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ పాటల్లోను వాక్యంలోను మీరే తోడే ఉండి అయా ఇదిగో తండ్రి లైవ్ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి నామములో ఈ ప్రార్థన మనల్ని సమర్పించి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ మనం ప్రభుని స్తుతిద్దాం. కొన్ని పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మనం కీర్తిద్దాం. ఆయన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన అనే పాట పాడుతూ ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఆయన ఘనమైన నామానికి లెక్కలేని వర్ణాలు తెలియజేద్దాం. యుగ యుగములకు తరతరములకు ఎప్పుడు కూడా నమ్మదగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు. నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే
హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకమైన వందనాలు. అలాగే సహోదరు డేవిడ్ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ లైవ్ ను వాచ్ చేస్తున్నందుకు దయచేసి ఈ లైవ్ ను ఎవరైతే చూస్తున్నారో దయచేసి మీ సెల్లుల నుంచి ఒక ఇద్దరికి మీరు షేర్ చేసి వారిని కూడా ఈ లైవ్ లోనికి ఆహ్వానించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో యేసుతో మనం సహవాసం చేస్తున్నాం. అన్నాడు ఆదాము అవ్వ యెహోవా దేవుడు సాయంకాల సమయంలో వచ్చి సంధ్య వేళలో వారితో సహవాసం చేశాడని, వారితో కలిసి ఆయన నివసించాడని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. ఈ సాయంకాల సమయంలో దేవుడితో మనం సహవాసంలోకి పాల్గొంటుండగా దయచేసి మరొక ఇద్దరికి మీ సెల్లో నుంచి షేర్ చేసి వారిని కూడా ఈ లైవ్ లోనికి ఆహ్వానించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా అనే పాట పాడుతూ ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా యేసు రాజా,
ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఈ సమయంలో
లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరుడు పవన్కి ప్రత్యేకంగా నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పాట పాడుతూ ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఒక చక్కని గీతాన్ని పాడుతూ ప్రభు నామానికి స్తుతిద్దాం. ఆయన దివ్యమైన ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ చాలు యేసయ్య అనే పాట కేవలం ఒక చరణం మాత్రం పల్లవి మాత్రం పాడటం జరుగుతుంది. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ చాలు యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ చాలు యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ చాలు యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు చక్కగా పాటలు పాడడానికి దేవుడు సహాయం చేసినందుకు వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యం శ్రద్ధతో మనం ఆలకిద్దాం. ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు కృప చూపినందుకు ఆయన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక.
ఈ సమయంలో బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు, శ్రేష్టమైన విషయాలు, మనం కొన్ని విషయాలు మాత్రమే విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఈ రాత్రి ఒక చక్కటి సందేశాన్ని దేవుడు మనకి వినిపించబోతున్నాడు. ఆ సందేశాన్ని మనం చాలా జాగ్రత్తగా విందాం. దేవుడి రాత్రి కాల సమయంలో మనల్ని ప్రేమించి ఒక చక్కటి సందేశాన్ని అందించబోతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఈ కీర్తనకారుని అనుభూతుల్లో నుండి ఒక శ్రేష్టమైన అనుభూతిని ఈ రాత్రి కాల సమయంలో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అశ్రేష్టమైన సందేశాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసే మేలులను, ఉపకారములను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ, తలపోసుకుంటూ ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైన సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తూ ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియచేస్తున్నాడు. కీర్తనలు 147 కీర్తనలు 147 కీర్తనలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే దేవుడు ఆ కీర్తనకారుని ద్వారా కొన్ని మాటలు మనకు తెలియచేస్తున్నాడు. కొన్ని విషయాలు కీర్తనకారుని జీవితంలో నుంచి, తన అనుభూతుల్లో నుంచి తాను నేర్చుకున్న మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 147 కీర్తన గనుక మనం చూసినట్లయితే చూడండి నా ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఒక చక్కటి సందేశాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు సృష్టిని ఎలా కలుగు చేశాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సృష్టిని కలుగు చేసి వాటన్నిటికీ పేర్లు పెట్టి వాటిని తన వాక్కు చేత ఎలా కలుగు చేశాడో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. కీర్తనలు 147 కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేరులు పెట్టుచూ ఉన్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చూడండి నా ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, దేవుని యొక్క గుణగణాల నుంచి మరి కీర్తనకారుడు కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఈ కీర్తనలో మరి మా యొక్క ఆరాధనలో కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకోవటం జరిగింది. ఈ కీర్తనకారుడు దేవుణ్ణి 5 రకాలుగా ఈ కీర్తనలో చూపిస్తున్నాడు. మొదటి రకంగా మనం చూసినట్లయితే ఈ కీర్తనలో యెహోవాకు స్తోత్రము చేయుట మంచిది అని, రెండోదిగా చూసినట్లయితే ఆయనకు మనోహరముగా స్తోత్రములు చేయుట మంచిది అని, అలాగే యెహోవాయే యెరూషలేమును కట్టువాడని, ఇశ్రాయేలును పోగు చేయువాడని, అలాగే ఆయన బాగు చేయువాడని కొన్ని విషయాలు మేము ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవటం జరిగింది. అది కాదు కానీ నా సందేశం, దేవుని యొక్క సృష్టిని ఆయన ఎలా నియంత్రించగలుగుతూ ఉన్నాడు, ఇది మనం ఆలోచించాలి. మన ఊహకు అందని ఆయన జ్ఞానం, మన ఊహకు అందని ఆయన శక్తి, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన శక్తికి మితి లేదు. ఈ కీర్తనలో నుంచి దేవుడు కొన్ని విషయాలు మనతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ కీర్తనకారుడు ఈ కీర్తనలో నుంచి ఏమి చెప్పదలుచుకున్నాడు అని చూసినట్లయితే 3 విషయాలు ఈ కీర్తనకారుడు మనకి తన అనుభూతుల్లో నుండి దేవుని దగ్గర నేర్చుకున్నవి 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాడు. మొదటి విషయంలో మనం చూసినట్లయితే ఆయన చేసిన వాటన్నిటిని బట్టి మనం ఆయన్ను స్తుతించాలి. మొట్టమొదటిగా మనం ఎందుకు ఆయన స్తుతించాలి, ఎందుకు మనం ఆయన ఆరాధించాలి, ఎందుకు ఆయనకు ప్రార్థించాలి, ఎందుకు ఆయనకు మనం మొక్కాలి అని చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన చేసిన వాటన్నిటిని బట్టి
మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. అది మొట్టమొదటిగా కీర్తనకారుడు చెబుతున్న యొక్క ఉద్దేశం. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే ఆయన చేస్తున్న వాటిని బట్టి, మొట్టమొదటిగా చేసిన వాటిని బట్టి, రెండోదిగా చేస్తున్న వాటిని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రాత్రికాల సమయంలో మూడో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, మూడో విషయంలో కూడా మనం చూస్తున్నట్లయితే నా ప్రేమైన వాళ్ళరా, ఆయన చెయ్యబోతున్న వాటన్నిటిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేసి 3 భాగాలుగా మనం విభజించినట్లయితే చూడండి, ఆయన చేసిన వాటిని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోదిగా ఆయన చేస్తున్న వాటిని బట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోదిగా ఆయన చెయ్యబోతున్న వాటిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3 కాలాలకు సరిపోయిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఈ కీర్తనకారుడు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన సృష్టిని కలుగు చేసిన విధానాన్ని, రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన ప్రజలకు ఆయన తోడై ఉండి నడిపించే విధానాన్ని, తర్వాత మనం చూసినట్లయితే ఆకాశమును వర్షమును కలుగు చేసే విధానాన్ని, ఆయన పక్షులకు ఆహారాన్ని సిద్ధపరిచే విధానాన్ని కీర్తనకారుడు మనకు తెలియజేస్తుంటాడు. ఒక మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. చూడండి, 8వ వచనాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. 147 8వ వచనం. ఆయన ఆకాశమును మేఘముతో కప్పి ఉన్నాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమి చేస్తున్నాడు అని చూసినట్లయితే భూమి కొరకు వర్షము సిద్ధపరుస్తున్నాడు. భూమి కొరకు వర్షం ఎందుకు సిద్ధపరుస్తున్నాడని మనం చూసినట్లయితే మనుషుల యొక్క మనగడికి వాటర్, నీళ్లు చాలా అవసరం. నీళ్లు లేని భూమి మనం చూసినట్లయితే ఎండిపోద్ది, బీడు బారిపోద్ది, బీట్లు కొట్టుద్ది. అక్కడ ఎలాంటి జీవరాశి బ్రతకలేదు, చెలించి ఉండలేదు. భూమి ఎక్కడైతే నెరవిడుస్తుందో చూడండి నా ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఏ ప్రాణి కూడా నిలబడలేదు, ఏ పక్షి నివసించలేదు, ఏ యొక్క జంతువు నిలవలేదు. నీళ్లు దగ్గర ఎక్కడైతే నీళ్లు సమృద్ధిగా ఉంటాయో అక్కడ అనేకమైన చెట్లు పచ్చగా ఉంటాయి, అనేకమైన జంతువులు సంతోషంగా దాహంలో పాల్గొంటాయి, ఎంతో సంతోషంగా తమ దాహాన్ని తీర్చుకుంటాయి. ఇంకా మనం చూసినట్లయితే నా ప్రేమిన వాళ్ళరా, ఆ జంతువులు సమృద్ధిగా ఆ నది చుట్టూరు తమ నివాసాలను ఏర్పరచుకుంటాయి. అలాగే పక్షులు కూడా తమ నివాసములను, తమ గూడులను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ రాత్రి కాల సమయంలో ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ అనేకమైన జీవులు సమృద్ధిగా ఉంటాయి. ఒక మాట చెప్పాలంటే నీళ్లు లేకపోతే మానవుని మనుగడ కూడా లేదు. అందుకనే సేవ్ ద వాటర్ అంటారు. చూడండి, నీళ్ళని సేవ్ చేయండి, నీళ్లను సేవ్ చేయండి. నీళ్లు సేవ్ చేసిన కుటుంబాలు అభివృద్ధిలోకి వస్తాయంట. నీళ్లు సేవ్ చేయకుండా ఎవరైతే ధారాళంగా కొమ్మరిచ్చి విచ్చలవిడిగా వాడుకుంటారో వారి జీవితంలో కూడా చాలా లోటుపాటు ఉంటదంట. అంటే నీళ్లను సరిగ్గా వాడుకోవటం తెలియకపోతే కుటుంబాన్ని కూడా ఎలా వాడుకోవాలో, కుటుంబాన్ని ఎలా అభివృద్ధిలోకి తేవాలో కూడా జ్ఞానం లేదంట. భూమి నెరవిడిచినప్పుడు, అది ఎండిపోయినప్పుడు ఏం చేస్తుందంటే ఆకాశమందున్న దేవుని వైపు చూసి ప్రభువా నా దాహము తీర్చమని భూమి దేవునికి ప్రార్థన చేస్తుందంట. అలాగే జంతువులు కూడా దాహం వేసినప్పుడు తమ దాహమును తీర్చమని ఆకాశమందున్న దేవుని చూసి అవి మొరపెడతాయంట, ప్రభువా మాకు వర్షము దయచేయమని. అలాగే చెట్లు కూడా ఎండిపోడుతూ దేవునికి మొరపెడతాయంట, ప్రభువా మా యొక్క దాహమును తీర్చమని. ఈ రాత్రి కాల సమయంలో గొంతు ఎండిపోతున్న మనిషి కూడా దేవునికి మొరపెడతాడు, ప్రభువా నా దాహమును తీర్చమని. ఈ రాత్రి కాల సమయంలో భూమి మీద ఆయన వర్షమును కురిపిస్తున్నాడు. ఎక్కడైతే వర్షం సమృద్ధిగా ఉంటుందో అక్కడ పక్షులు బాగుంటాయి, జీవరాశులు బాగుంటాయి, ప్రకృతి బాగుంటుంది, పర్యావరణం బాగుంటుంది. అలాగే అక్కడున్న మనుషులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకని ఈ మాటలు నేను చెబుతున్నానంటే రాత్రి కాల సమయంలో
దేవుడు ఈ సృష్టిని కలుగు చేసిన వాడు కాబట్టి సృష్టికి ఏది అవసరమో సృష్టికర్తకు మాత్రమే తెలుసని చెప్పటానికి ఈ మాట నేను చెబుతున్నాను. సృష్టికి ఏది అవసరమో సృష్టికర్తకు మాత్రమే తెలుసు. ఎవరైతేనే సృష్టిని సృష్టించాడో ఆయనకు మాత్రమే మన అక్కర్లు తెలుసు. ఈ రాత్రికాల సమయంలో మనం పలానోళ్ళకి పేర్లు పెడతాం. గాలి దేవుడు అని పెడతాం, వర్షం దేవుడు అని పెడతాం, అనేకమైన దేవుళ్ళని పేర్లు పెట్టి ఆ దేవుడు ఈ దేవుడు అని మనం ప్రార్థన చేస్తాం. కానీ వాస్తవానికి సృష్టికర్త ఒక్కడే. సృష్టికర్త అయిన దేవునికి సృష్టి అంతా శిరస్సు వంచి ప్రార్థన చేస్తుంది. దేనికంటే నీళ్లు లేనప్పుడు ఆయన చేశాడు. చేసిన సృష్టికి దాహమైనప్పుడు సృష్టి అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మన అక్కర్లు తీర్చగలడు. మన జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడు ఆయన. మన జీవితంలో ఎన్నో మేలులు చేసిన వాడు. చూడండి, ఆయన కాకి పిల్లలకు ఆహారాన్ని ఇస్తాడంట. చూడండి, ఆ మాటను మనం చదువుదాం. కాకి పిల్లలకు ఆయన ఆహారాన్ని సిద్ధపరుస్తాడంట. 9వ వచనాన్ని చదువుదాం. పశువులకును అరుచు కాకి పిల్లలకును ఆయన ఆహారము ఇచ్చువాడు. సృష్టికర్తకి సృష్టింపబడిన వాటికి ఎలా ఆహారం ఇయ్యాలో బాగా తెలుసు. అరుచు పిల్ల కాకులకు ఆహారము సిద్ధపరచువాడు. యోబు అంటాడు, కాకి పిల్లలు ప్రార్థించగా దేవుడు వాటికి ఆహారమును సమకూర్చాడు. ఈ రాత్రికాల సమయంలో కాకి గురించి నేను 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో కాకిని దేవుడు 2 చోట్ల వాడుకున్నాడు. మొట్టమొదటిగా కాకి పిల్ల ప్రార్థన దేవుడు విన్నాడు. అయితే దేవుడు తన పరిచర్యలో కాకిని కూడా 2 చోట్ల వాడుకున్నాడు. ఒక చోట కాకి పనిచేయలేదు, ఒక చోట కాకి పనిచేసింది. ఏంది ఆ విషయంలో అని మనం చూసినట్లయితే, నోవాహు వాడలో ఉన్నప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద వర్షం కుమ్మరింపబడి ఆ సమయంలో ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా జలప్రలయానికి నాశనం అయిపోయి కొండలు చెట్లు గృహాలన్నీ మునిగిపోయి మనుషులందరూ కూడా శవాలై తేలిపోయి గుట్టలుగా పడిపోయి ప్రపంచమంతా నీళ్లతో మునిగిపోయినప్పుడు నోవాహు కుటుంబం ఒక్కటి మాత్రము దేవుడు ఏర్పాటు చేసిన వాడలో భద్రంగా ఉన్నప్పుడు నోవాహు మొట్టమొదటగా ఒక కాకిని పంపుతాడు. ఆ కాకిని తీసి కిటికీలో నుంచి పంపినప్పుడు ఆ కాకి తిరిగి మరలా నోవాహు దగ్గరకు తిరిగి చేరలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అప్పగించిన పని కాకి చక్కగా వర్తించలేదు, పని చేయలేదు. మరలా కాకి గురించి ప్రస్తావన ఎక్కడ రాలేదు. ఎందుకని చూసినట్లయితే ఆ కాకి అక్కడున్న శవాలను ఏరుకుంటూ తింటూ మరలా రాలేదు. అయితే నా విషయం అది కాదు. రెండోసారి కాకి తన పనిని తాను చేసింది. ఎట్లా చేసింది అని చెప్పినట్లయితే దేవుడు ఏలియాతో చెబుతాడు, అయ్యా కరువు రాబోతుంది, కరువు కలగబోతుంది, కాబట్టి నువ్వు కెద్రోను వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ వాగుంది, ఆ వాగులో నీళ్లు తాగు, నేను నీ కొరకు ఆహారాన్ని పంపిస్తానన్నప్పుడు చూడండి, నా ప్రియమైన వాళ్ళరా, ఏలియా దేవుని మాట విని కెద్రోను వాగు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏలియా అంటాడు, అయ్యా తాగటానికి నీళ్లున్నాయి కానీ తినటానికి ఆహారం ఏదంటే దేవుడు అంటాడు, నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళమన్నాడు. దేవుని మాటను నమ్మి ఏలియా కెద్రోగు వాగు దగ్గరికి వెళ్ళాడు. చూడండి, అయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, దేవుడు కాకి ద్వారా రొట్టెలను మాంసమును ఏలియాకి దేవుడు సమకూర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కాకి దేవుని మాట వినలేదు, దేవుని పరిచర్యలో పాలిభాగస్తురాలు కాలేదు. కానీ రెండోసారి కాకి దేవుని మాటంది. సృష్టికర్త అయిన దేవుని మాట నేను ఫస్ట్ టైం వినలేదు, కానీ సెకండ్ టైం సృష్టికర్త అయిన దేవుని మాట వినటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని నేను జార విడుచుకోకూడదు అనుకొని కాకి దేవుడు చెప్పిన మాట వినదు. ఏంటంటే ఏలియా దగ్గరికి నేరుగా ఆహారమును కాకి తన నోటితో తీసుకుని వెళ్ళిందండి. కాకి గుణం మనం చూసినట్లయితే ఎప్పుడైనా సరే ఇతరుల దగ్గర లాక్కొని తినే లక్షణమే. అలాగే తన పిల్లలను కూడా అది పొదిగి తన యొక్క లక్షణం కూడా మనం చూసినట్లయితే
ఇతరుల దగ్గర లాక్కోవటం, గుంజుకోవటం, పొడవటం తప్ప ప్రశాంతంగా ఉండే జీవితం కాదు. అయితే దేవుని యొక్క కృపలో కాకి ద్వారా కూడా దేవుడు ఏం చేశాడంటే, నా ప్రేమైన వాళ్ళరా, కపురు పంపించాడు. ఏమిటిది ఆ కపురు అంటే? ఏలియాకి ఆహారాన్ని, మాంసాన్ని సమకూర్చాడు. కాకి దేవుని మాట వింది కాబట్టి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ కాకి పిల్లల యొక్క అరుచు పిల్ల కాకులకు ఆయన ఆహారము సిద్ధపరచువాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన చేసిన వాటిని బట్టి మనం ఆలోచిస్తే ఆయన భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచాడు, మొదటిది. రెండోదిగా మనం చూసినట్లయితే అరుచు పిల్ల కాకులకు ఆయన ఆహారము సిద్ధపరిచాడు. మూడోదిగా మనం చూసినట్లయితే ఆయన బిడ్డలకు, ఈ సృష్టిలో మనము కూడా దేవుని చేత నిర్మింపబడ్డాం. సృష్టి అంతటిని దేవుడు తన మాట చేత కలుగు చేశాడు. కానీ మానవ దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనే శిల్పికర్త అయి, శిల్పి నిర్మాణకుడై ఉండి మానవుని తన రూపములో, తన ఆకారములో దేవుడు సృష్టించాడు. ఆయన మనిషిని తయారు చేసి మట్టిని తీసుకొని, మన్నయున్న మట్టిని తీసుకొని ఆ మట్టిని చేసి, నా ప్రేమైన వాళ్ళరా, మనిషిని చేశాడు. ఆయన జీవాత్మను ఓదగా మనిషి జీవాత్మ ఆయను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన సృష్టి అంతటిని ప్రదర్శిస్తున్న వాడు, సృష్టి అంతటిని కాపాడుతున్నవాడు. అలాగే సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ పోషిస్తున్నవాడు. మూడోదిగా మనం చూసినట్లయితే మానవునికి కూడా ఆయన మంచి మేలు చేస్తున్నాడు. ఏంటిది ఆ మాట? మనం చూసినట్లయితే చూడండి, మానవుడికి ఆయన మంచి మేలు చేస్తున్నాడు. ఆ మాటను చదువుదాం, చూడండి, 14వ వచనాన్ని చదువుదాం. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రేమైన వాళ్ళరా, ఈ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే ఎక్కడ కన్నీరు గాని, ఎక్కడ బాధ గాని, ఎక్కడ కష్టం గాని, ఎక్కడ నింద కానీ, ఇతరుల మీద బండాలు మోపడం కానీ, ఇతరుల్ని ద్వేషించడం కానీ ఈ కీర్తనలో కానరాదండి. ఈ కీర్తన అంతటిని కూడా మనం చూసినట్లయితే కేవలం దేవుడు చేసిన మేలును బట్టి జ్ఞాపకము చేసుకొని ఆయన్ను స్తుతించడం మాత్రమే ఈ కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు చేసిన మేలును జ్ఞాపకము చేసుకొని, మొట్టమొదటిగా ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. దేవుని వాక్యము తెలియపరుస్తుంది. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు. చేసిన మేలును బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మర్చిపోకుండా మన ప్రాణముతో, మన మనస్సుతో, మన నోటితో దేవునికి నిత్యము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మంచి గోధుమ పంటతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ లోకములో దేవుడు ఒక్కడే నిన్ను తృప్తిపరచగలిగిన వాడు. బంగారం నిన్ను తృప్తిపరచలేదు, వస్త్రాలు నిన్ను తృప్తిపరచలేదు, నీకున్న సమస్తము నిన్ను తృప్తిపరచలేదు. కానీ నీ మనస్సును, నీ హృదయాన్ని కలుగు చేసిన దేవుడు మాత్రమే నీకు తృప్తినివ్వగలడు. అందుకనే పౌలు అంటాడు, సంతృష్టమైన భక్తి తృప్తినిస్తుందంట. సంతుష్టమైన భక్తి, పవిత్రమైన భక్తి ఎలా ఉంటుందంటే తృప్తిగా ఉంటుంది. ఎవరికైతే సంతుష్టమైన భక్తి ఉండదో, యథార్థమైన నీతి ఉండదో, దేవుని యందు భయభక్తులు ఉండవో, ప్రభువా దేవుని యందు భయభక్తులు లేని బిడ్డలు ఎవరైతే ఉంటారో వారికి తృప్తి ఉండదు. ఈ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్న దేవుని బిడ్డలమైన మనకి ప్రభులోనే సంతృప్తి, ప్రభులోనే మనకు ఆశీర్వాదం. ఈ కీర్తనకారుడు దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన చేసిన మేలుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. మీకా గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయనకు ఏమిచ్చి నీవు రుణం తీర్చగలవు? ఎలాది ఎడ్లను, ఎలాది గొర్రెలను నీవు ఇచ్చినా కానీ ఆయన రుణమును తీర్చలేవు.
ఆయన సన్నిధిలో నదులంతా విస్తారమైన తైలమును నీవిచ్చినా కానీ ఆయన రుణం తీర్చలేవు. అయితే ఆయన చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం తెలియచేయాలి. తర్వాత మన జీవితంలో మన భవిష్యత్తు ఏదో మనకు తెలియదు. మన భవిష్యత్తు ఎలా గడుస్తుందో మనకు తెలియదు. మన దినము రేపటి దినం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంతకొస్తే 1 గంట ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన గురించి సమస్తం ఎరిగిన దేవుడు మన కోసం చేయబోతున్న మేలును బట్టి దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన కృప మనల్ని వెంబడిస్తూనే ఉంది. ఆయన కృప మనల్ని బలపరుస్తూనే ఉంది. ఆయన కృప నిరంతరం మనల్ని నడిపిస్తూనే ఉంది. ఆయన కృప నిరంతరం మనకు తోడుగా ఉంటుంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో 3 విషయాలు నేను చెబుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు చేసిన సృష్టిని బట్టి ఆ సృష్టిలో మనం కూడా ఒకళ్ళు ఉన్నాం కాబట్టి మనల్ని చేసిన విధానాన్ని బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. రెండోదిగా మనం చూసినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆయన మన జీవితంలో భూమి మీద తల్లి గర్భం నుండి పుట్టిన నాటి నుండి నేటి వరకు మనం ఏ స్థితిలో ఉన్నామో ఈ స్థితిలో ఆయన చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. మూడోదిగా మనం చూసినట్లయితే ఆయన చేయబోతున్న మేలును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ అడుగుతారు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నా పైన నీ కృప చూపు, నా కుటుంబాన్నో, నా భార్యనో, నా బిడ్డలనో, లేకపోతే నాకున్న పరిస్థితులను బట్టి నన్ను దీవించు ప్రభువా దీవించు అంటారు. అంటే జరగబోయే విషయాన్ని దగ్గరికి వచ్చి దేవుని దగ్గరకు అడుగుతారు. అలాగే ఈ రాత్రికాల సమయంలో జరగబోయే విషయాల కోసం, దేవుడిచ్చే విషయాల కోసం మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. మొట్టమొదటిగా ఆయన చేసిన వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. చేస్తున్న వాటిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చేయాలి. మూడోదిగా చేయబోతున్న వాటి కోసం మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఈ కీర్తనకారుడి అర్థము కూడా అదే. అలాంటి భావనతో ఈ కీర్తనను తాను ముగించడం జరుగుతుంది. చూడండి, ఆ మాటను మనం చదువుదాం. ఆఖరి మాట ఒక మాట చదువుదాం. 20వ వచనం చదువుదాం. ఏ జనమునకును ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకనే ఉన్నాయి, యెహోవాను స్తుతించుడి. ఈ రాత్రికాల సమయంలో కీర్తనకారుడు మొదలుపెట్టిన కానుంచి ఆఖరి వరకు ఆయన్ను స్తుతించండి, ఆయన్ను స్తుతించండి, ఆయనను స్తుతించండి, ఆయన్ను స్తుతించండి. ఆయన చేసిన వాటిని బట్టి సృష్టి అంతటా కూడా దేవుని సృష్టిస్తుంది, ఆరాధిస్తుంది. అలాగే జీవరాశులన్నీ కూడా ఆయన్ను ఆరాధిస్తున్నాయి. అలాగే మనిషి కూడా ఆయన్ను ఆరాధించాలని ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, మనల్ని వెండి తడుతున్నాడు. ఈ కీర్తనకారుడు తాను చేస్తున్న వాటిని మాత్రమే చేయమని చెబుతున్నాడు, కానీ చెయ్యని వాటిని ఇతరులతో చెయ్యమని అతను రుద్దట్లేదు. ఏదైతే అతను చేశాడో దాన్ని తప్పక మీరు చేయండి. ఏదైతే నా జీవితంలో చేశాడో దేవుడు తాను మీ జీవితంలో కూడా చేస్తాడని ఒక సాక్ష్య రూపంగా మనకు తెలియజేస్తున్నాడు. ఒక మాటను చదువుకుని మనం ముగిద్దాం. 7వ వచనం మాట చదువుదాం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి. ఈ యొక్క కీర్తన అంతట్లో కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవుని స్తుతించటం అంటారు ఈ కీర్తన. అంతే. దేవుని యొక్క మనసుతో, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి, దేవుని కృపలో నింపబడి, దేవుని బలములో నింపబడి, దేవుని మనసుతో మనం నింపబడి ఆయన్ను పొర్లి, మన హృదయాంతరంగాలు పొర్లి ఆయన్ను స్తుతించటమే ఈ కీర్తన. ఈ రాత్రికాల సమయంలో ఈ కీర్తనలో 5 విషయాలు ఉన్నాయి. ఆ 5 విషయాలు త్వరగా నేను ముగిస్తున్నాను. మొదటి విషయంలో చూసినట్లయితే, మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ కీర్తనకారుడు చెప్పే విషయంలో మొట్టమొదటిగా ఆయన చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా మంచివాడు కనుక ఆయన్ను స్తుతించండి. ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే, యెహోవా మంచివాడు కనుక
ఆయన మనం స్తుతించాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన మనోహరుడు గనుక ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాపులమైన మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన మనోహరుడైన యేసయ్యను బట్టి, మనోహరమైన ఆయన నామానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోదిగా మనం చూసినట్లయితే ఆయన కట్టువాడు. పడిపోయిన జీవితాలను, పడిపోయిన ఇళ్లను, పడిపోయిన బ్రతుకులను కట్టువాడు. చెడిపోయిన జీవితాలను కట్టువాడు. ఆయన కట్టువాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే నా ప్రేమిని వార్లరా, ఆయన బాగు చేయువాడు. ఐదోదిగా మనం చూసినట్లయితే ఆయన సమకూర్చువాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ కీర్తనకారుడు దేవుని బాగా రుచి పట్టాడు. అందుకనే దావీదు అంటాడు, యెహోవాను రుచి చూసి తెలుసుకొనండి. దేవుని మనం రుచి చూస్తే ఆయన విలువేందో మనకు తెలుస్తుంది, ఆయన శక్తి ఏదో తెలుస్తుంది. పౌలు అంటాడు, పైకి కొంతమంది భక్తి గల వారై దాని శక్తిని వారు పొందలేని వారిగా ఉన్నారు. పైకి భక్తి గలవారుగా ఉన్నామా? నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామా? నామకార్థ విశ్వాసులుగా ఉన్నామా? అయితే దేవుని నీవు స్తుతించలేవు. దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో పరలోకమందున్న దేవుని స్తుతించమని ఈ కీర్తనకారుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, మనల్ని పురుకొల్పుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థించడానికి, బైబిల్ చదవటానికి, దేవుని ఆరాధించడానికి, మందిరానికి వెళ్ళటానికి నీకు సమయం కుదరట్లేదా? అయితే దేవుని ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటున్నావు, అవివేకంగా ప్రవర్తిస్తున్నావు, దేవునికి దూరం అవుతున్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాగ్దానం మనకు తెలియచేస్తుంది, మంచి గోధుమ పంటతో ఆయన తృప్తిపరిచేవాడు. సృష్టి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సృష్టి యొక్క అక్కర్లు తీర్చాడు. ఆకాశ పక్షులు దేవునికి మొరపెట్టినప్పుడు ఆకాశ పక్షుల ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు. మానవులమైన మనకి దేవుడు మంచి గోధుమ పంటతో తృప్తిపరుస్తానంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆయన పాదాల దగ్గరికి నువ్వెందుకు చేరకూడదు? దేవుని దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు మొరపెట్టకూడదు? ఆయన ఎందుకు నీ సొంత రక్షకుడిగా, నీ ప్రభువుగా అంగీకరించి ఆయన చేత నువ్వు ఆశీర్వదింపబడకూడదు? వాళ్ళ ఆశీర్వాదాల కోసం, వీళ్ళ ఆశీర్వాదాల కోసం వంగి దండాలు పెడుతున్నావా? వాళ్ళు నన్ను బాగా చూసుకోవాలని, వీళ్ళు నన్ను బాగా చూసుకోవాలని వంగి నమస్కారాలు చేస్తున్నావా? అయితే నీకు ఉపయోగం ఏమి లేదండి. దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వంచి ప్రార్థన చేయి. ప్రపంచంలో ఎవరు ఇయ్యలేని తృప్తి, ప్రపంచంలో ఎవరు నిన్ను పోషించలేని విధంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పోషించడానికి సామర్థ్యం కలిగిన వాడు, నిన్ను తృప్తిగా ఉంచడానికి సామర్థ్యం కలిగిన వాడు. మానవుని యొక్క బుద్ధికి తృప్తి అనే ఆలోచన లేదు, కానీ క్రీస్తును కలిగిన బిడ్డకి ఉన్నది కొంచెమైనా సరే తృప్తిగా ఉంటాడు. ఈ రాత్రి కాల సమయంలో తృప్తి లేక ఎంతో మంది అది కావాలి ఇది కావాలని ఆరాట పడతా ఉన్నారు. నీ ఆర్భాటాలన్నిటిని యేసునామములో చంపివేసి యేసు కొరకు తృప్తి కలిగి ఆయన కొరకు నువ్వు జీవించవలసిందిగా తెలియచేస్తూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడా, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన పాదాలకు అయా లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఒక శ్రేష్టమైన సందేశాన్ని 147వ కీర్తనలో నుంచి మీరు మాకు నేర్పించినందుకు దేవా నీకు స్తోత్రాలు. ఈ 147 రాసిన కీర్తనకారుని అనుభవంలో నుండి ఓ గొప్ప సంగతులు మీరు మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు చేసిన వాటిని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, మీరు చేస్తున్న వాటిని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, మీరు చేయబోతున్న వాటిని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, 3 కాలాలకు సరిపోయిన దేవుడా, ఆదియు అంతము లేని వాడై ఉన్న ప్రభువా నీకు స్తోత్రాలు. అల్ఫా ఓ మేఘా నిరంతరము ఉన్నవాడా నీకు స్తోత్రాలు. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడనని తెలియచేసిన తండ్రి నీకు స్తోత్రాలు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని ఇదిగో తండ్రి నీ వాక్యం ద్వారా తెలియపరిచావు. నీవు లేకపోతే ఈ ప్రపంచం లేదు ప్రభువా, నీవు లేకపోతే ఈ ప్రకృతి లేదు ప్రభువా, నీవు లేకపోతే ఈ మానవుడు లేడు ప్రభువా. ఈ మనుగడ అంతా మీ కొరకు సృష్టింపబడ్డది, ఈ మనుగడంతా మీ కొరకు తయారు చేయబడ్డది. ఈ మనుగడంతా ఇదిగో ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంది ప్రభువా.
పర్వతములు మిమ్మల్ని కొనియాడుతున్నాయి అయా. ఇదిగో తండ్రి, ఈ లోకంలో జీవరాశులన్నీ మీ నామాన్ని ప్రస్తుతిస్తున్నాయి ప్రభువా. మనుషులమైన మేము మీరు చేసిన మేలులను మర్చిపోయి అయా ఉపకారం లేని వారిగా అపకారులమై ఇదిగో ప్రభువా మేము మిమ్మల్ని త్రోసి వేసుకుంటున్నాం. మమ్మల్ని అయా క్షమించండి నాయన. మా బ్రతుకులో ఎంత ఉన్నా కానీ అయా తృప్తి మాత్రం లేదు ప్రభువా. మంచి గోధుమ పంటతో నేను మిమ్మల్ని దీవిస్తానన్నా కానీ మిమ్మల్ని పట్టనట్టుగా మేము ఉన్నాం ప్రభువా. ఎవడైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాడో వాడు రక్షింపబడతాడని నీ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని నీ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు. మనోహరుడు అయిన నిన్ను మేము స్తుతించి కీర్తించి ఆరాధించడానికి నిత్యము దావీదు వలె తమ్ముడ సితారాలు చేతలు పట్టుకొని ప్రభువా ఆత్మదేవుడు అయిన నిన్ను ఆరాధించడానికి ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలను పురికొల్పమని ప్రార్థిస్తున్నాం. మీతో ఏకాంతంగా ప్రార్థనలో, మీతో ఏకాంతంగా వాక్య ధ్యానములో, మీతో ఏకాంతంగా మిమ్మల్ని ఆరాధించుటలో ప్రభువా మీ బిడ్డలను పురికొల్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటికే చాలా మంది ప్రభువా విశ్వాసం నుండి తొలగిపోయిన వారు చాలా మంది ఉన్నారు ప్రభువా. అయా ఒకప్పుడు బాగా వెలిగింపబడి అయా ప్రార్థనలో వాక్య ధ్యానములో అయా వెలిగింపబడి బాగా ఆరాధించి ఇదిగో తండ్రి చివరికి పడిపోయి లోకస్తుల కంటే దారుణంగా ప్రవర్తించే వారిని మేము చూస్తున్నాం ప్రభువా. ఒకసారి వెలిగింపబడి దేవుడి యొక్క ఆశను చూసి మరలా పడిపోయిన వాడు అగ్నిలో ఉన్నాడని నీ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు. చాలా మంది బాప్తిసం తీసుకొని అయా లోకంలో కలిసిపోయారు. చాలా మంది మందిరాలకు వస్తూ లోకంలో కలిసిపోయారు ప్రభువా. అయా విశ్వాసులు అవిశ్వాసులు అయిపోతున్నారు తండ్రి. అంతమ వరకు అయా ఇదిగో తండ్రి విశ్వసించిన వాడే రక్షింపబడతాడని నీ వాక్యం ద్వారా తెలిసినావు తండ్రి. ఎవరు విశ్వాస మార్గంలో తొలగిపోకుండా నీ బిడ్డలను మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. సాతాను ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టుకొని నీ సన్నిధి నుండి దూరపరిచి నరకంలోకి నెట్టివేయాలని చూస్తున్నాడు ప్రభా. సాతాను ఉచ్చుల నుండి, పాపపు ఉచ్చుల నుండి, పాపపు బలము నుండి, లోక ఆకర్షణ నుండి ఆయన నీ బిడ్డలను మీరు మాత్రమే రక్షించమని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నిన్ను స్తుతించుటలోనే మాకు తృప్తి, నిన్ను స్తుతించుటలోనే మాకు ఆనందం, నిన్ను స్తుతించటలోనే మా జీవితానికి భాగ్యం అని ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో శిరస్సు వంచి మీ పాదాల దగ్గర పూజనీయుడైన నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనోహరుడైన నీ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ను వీక్షించిన ప్రతి ఒక్క నా సహోదరుని, ప్రతి ఒక్క సహోదరుని, ప్రతి ఒక్క మీ బిడ్డలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యము వారికి ఆశీర్వాదకరంగా, ఈ వాక్యము వారికి దీవెనకరంగా, ఈ వాక్యము వారిని బలపరచులాగునా, ఈ వాక్యము వారిని స్థిరపరచులాగునా, ఈ వాక్యము వారిని బాగు చేయలాగునా ప్రభువా, ఈ వాక్యమును వారిని అభివృద్ధిలోనికి తీసుకెళ్ళలాగునా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్కును పంపి ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, వ్యాధి బాధలతో ఉన్నారో, కన్నిటితో వెనతో ఉన్నారో ప్రభువా మంచి గోధుమ పంటతో నీ బిడ్డలను మీరు తృప్తిపరచమని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ ను వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దీవించండి అయా. మా అధికారులను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి డిపార్ట్మెంట్స్ వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఆకాశమందు ప్రయాణిస్తున్నారో ప్రభువా వారు క్షేమంగా చేరాల్సిన గమ్యాలకు చేర్చండి. నేల ద్వారా ప్రయాణం చేస్తున్నారో వారు చేరవలసిన గమ్యాలకు చేర్చండి. ఎవరైతే రోడ్డు ద్వారా ప్రయాణిస్తున్నారో వారు చేరవలసిన గమ్యాలకు వారిని చేర్చండి అయా. ఇదిగో తండ్రి ఈ దినము పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యము వాగ్దానముతో మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు వందనాలు. మంచి గోధుమ పంటతో నిన్ను నేను తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన తండ్రి, ఈ వాగ్దానముతో ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ను వీక్షించిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వారమంతా నీ బిడ్డల పైన నీ కృపా, నీ కనికరం ఉంచమని ప్రార్థిస్తూ ఈ లైవ్ ను, ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న బిడ్డల కొరకై వందనాలు. వారెంతో కష్టపడి సమయాన్ని హెచ్చించి దీనంతటిని కూడా సిద్ధపరిచి జాగ్రత్తగా చూచుకుంటున్నారు ప్రభువా. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి ప్రతి ఒక్కరికి క్షేమము భద్రతను దయచేయండి. మా రాష్ట్రంలో అయా కరోనా విస్తరిల్లకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కరోనా
మరలా విజృంభిస్తుంది ప్రభువా. స్కూళ్ళు మూతపడుతున్నాయి ప్రభువా. మనిషి జీవనం మనుగడ మళ్ళా మరుగైపోతుంది ప్రభువా. అలాంటి చీకటి రాత్రులు, చీకటి దినాలు మా జీవితాల్లోకి రాకుండా ప్రభువా, మా దేశంలో నుండి, మా రాష్ట్రాల్లో నుండి ఈ కరోనా వ్యాధిని మీరు దూరపరచమని అయా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా అయా ఉండటానికి మీరు కృప చూపుతారని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మేము అడిగిన మనవలన్నీ మీరు ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక, ఆమేన్. మంచిది ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఈ లైవ్ను వీక్షించిన మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నా చేతులెత్తి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మేము పడుతున్న ప్రయాసమును మీరు గుర్తిస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యము ద్వారా, ఈ పరిచర్య ద్వారా మీరు ప్రోత్సాహపడుతున్నందుకు వందనాలు. మీరు ఇస్తున్న లైకులను బట్టి, మీరు చూస్తున్న వాటి వ్యూస్ను బట్టి, మరి ఈ పరిచర్యను మీరు బలపరుస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దీన సేవకునైన నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను అనేకమైన కొత్త వారికి మీరు పరిచర్య చేసి వారిని కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా చేయవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా దేవుని యొక్క రాకడ కొరకు విశ్వాస యొక్క లోకాన్ని, ఈ యొక్క క్రైస్తవ లోకాన్ని మనం ముందుకు నడిపిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలని నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాం. దయచేసి యేసుతో సహవాసం అనే ఈ పరిచర్యను మీ యొక్క స్నేహితులు, తెలియని వారికి ఒక ఇద్దరికి పరిచయం చేసి వారిని కూడా ఈ పరిచర్యలోనికి ప్రోత్సహించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అలాగే యేసుతో సహవాసం అనే యూట్యూబ్ను కూడా, ఈ ఫేస్బుక్లో ఉన్న లైవ్ను మరి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి యేసుతో సహవాసం 2020 అని టైప్ చేస్తే తెలుగులో మీకు ఈ మెసేజ్లు అందుతాయి. మరి ఆ మెసేజ్లు మీరు చక్కగా వినొచ్చు. అలాగే మరి యూట్యూబ్లో కూడా లైవ్ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాం. దయచేసి యూట్యూబ్లో కూడా మరి సబ్స్క్రిప్షన్ చేసి ఆ ఛానల్ మీరు బలపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఒకరి దగ్గర నుండి మరొకరి దగ్గరికి ఈ పరిచర్యను ప్రోత్సహించడానికి ఒక్క ఆత్మనైనా సరే దేవుని కోసం రక్షించడం కోసమే ప్రయాసపడుతున్నదే తప్ప మా టాలెంట్లు, మా గొప్పతనం చూపించుకోవటానికైతే కాదు. దేవుని కొరకు ఒక ఎద్దు వలె, ఒక గాడిద వలె దేవుని కొరకు తగ్గింపు కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు పరిచర్య భారంతోనే ఈ పరిచర్య ప్రారంభించడం జరిగింది. ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సదాకాలము దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఇదే సమయానికి మనందరం తిరిగి కలుసుకుందాం. దేవుని యొక్క మెండైన కృప మీ అందరికీ సదాకాలం తోడే ఉండుగాక, ఆమేన్.